కర్ణాటక బీదర్లో ఉన్న గురుద్వారా గురించి తెలుసుకుందాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. కర్ణాటకలోని బీదర్లో ఉన్న సిక్కుల పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఈ గురుద్వారా. ఈ క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలో రెండవ అమృత్సర్గా కూడా పిలుస్తూ ఉంటారు. రాయిని తాకగానే నీరు ఉబ్బుకి వచ్చిన ప్రదేశం ఇక్కడే. ఆ అద్భుతమైన ప్రదేశం కర్ణాటకలోని బీదర్ గురుద్వారా నానక్ సాహిబ్. సుమారు 500 సంవత్సరాల క్రితం మొదటి సిక్కు గురువు గురునానక్ దేవ్జీ ఇక్కడికి వచ్చారంట. అప్పట్లో ఈ ప్రాంతంలో తీవ్రమైన తాగునీటి కొరత ఉండేది. ప్రజల కష్టాన్ని చూసిన గురునానక్ దేవ్జీ దేవుని ప్రార్థించి ఒక రాయిని తాకగా అక్కడి నుంచి స్వచ్ఛమైన నీటి ఊట వెలువడిందని విశ్వాసం. ఈ పవిత్ర జలధార నేటికి నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. దేశం నలుమూలల నుంచి వేలాది భక్తులు ఈ నీటిని పవిత్ర ప్రసాదంగా భావించి సేవిస్తారు. ఇక్కడ కులం, మతం, భాష అనేవి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుంది. దానిని లంగర్ అని కూడా అంటారు. ఆ భోజనం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఆ నీటి ఊట ఇప్పటికీ ఊరుతూనే ఉంటుంది. ఇక్కడ చిన్న కోనేరులాగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గనక బీదర్ కి వస్తే తప్పకుండా ఈ గురుద్వారాన్ని సందర్శించండి. బీదర్ కి వచ్చిన వారు వన్ డే ట్రిప్ లో ఏమేమి చూడాలో ఫుల్ వీడియోలు మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశామండి. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.